సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం మార్గాలలో మొత్తం 6 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ప్రకటించింది. ఈ రైలు జనవరి 11వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక రైళ్లలో 2 రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో 2 రైళ్లు నాందేడ్, కాకినాడ మార్గంలో, మిగిలిన 2 రైళ్లు మచిలీపట్నం, వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి. ప్రత్యేక రైలు వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ వికారాబాద్ రైలు 7450 జనవరి 19న కాకినాడ నుంచి సాయంత్రం 4:45 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వికారాబాద్ కాకినాడ రైలు 07451 జనవరి 20న ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9:15 కాకినాడ చేరుకుంటుంది. నాందేడ్ కాకినాడ రైలు 07452 జనవరి 12న మధ్యాహ్నం 1:30 నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07453 రైలు జనవరి 13న కాకినాడలో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. మచిలీపట్నం వికారాబాద్ రైలు 07454 జనవరి 11, 18 తేదీల్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. వికారాబాద్ మచిలీపట్నం రైలు 07455 జనవరి 11, 18 తేదీల్లో రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:15 మచిలీపట్నం చేరుకుంటుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్ బుకింగ్ చేసుకుని సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించింది.